This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మెస్ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో జీతంతో పాటు మీకు ఫుడ్ కానీ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మినిమం 10th క్లాస్ పాస్ అయినా 10th తర్వాత హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి కూడా అంటే ఇందులో ఎంటీఎస్, స్టెనో, ఎల్డీసీ ఇలా రకరకాల వేకెన్సీస్ అయినా గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మినిమం 12th లేదా 10th పాస్ అయిన మెమో ఉంటే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ వీడియోని కూడా ఫుల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నవి. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. మీకు శాలరీస్ వచ్చేసి 30,000 వరకు శాలరీ ఉంటుంది. సో ప్రతి కేటగిరీ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నేను నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పైన 18,000 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ ఈజీగా 25,000 నుంచి 30,000 వరకు శాలరీ పొందొచ్చు. మీకు అలవెన్సెస్ ఏమేమి ఉంటాయంటే డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే మీకు ఫెస్టివల్ బోనసెస్ ఇలా మీకు అన్ని కలుపుకొని ఈజీగా మంత్లీ 30,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. సో 10th తర్వాత మీరు హైయర్ స్టడీ చేసినా సరే ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మినిమం అయితే 10th క్వాలిఫికేషన్ ఉండాలి. మీకు ఒకవేళ ఈ హౌస్ కీపింగ్లో కానీ ఈ క్యాటరింగ్లో కానీ సర్టిఫికేట్ ఉందనుకో ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అది కంపల్సరీ అయితే ఏం అవసరం లేదు. అండ్ మీకు 1 January 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకి. అదే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దీనిలో 150 questions 3 hours టైం అయితే ఇస్తారు. దీనిలో మీకు జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి, రీజనింగ్ నుంచి, బేసిక్ మ్యాథ్స్ నుంచి, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. హ్యాపీగా మీరు 150 questions 150 questions అటెంప్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా ఈ హౌస్ కీపింగ్కి సంబంధించి, క్లీనింగ్కి సంబంధించి కానీ, క్యాటరింగ్ టాస్క్లకు సంబంధించి కానీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది మీకు 25 marks ఉంటుంది. క్వాలిఫై కావడానికి మినిమం 25 marks స్కోర్ చేయాలంట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మీకు ఫైనల్గా సెలక్షన్ మాత్రం మీకు ఈ రిటర్న్ టెస్ట్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేస్తారు. సో వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే వేకెన్సీ అయితే చాలా తక్కువే ఉన్నవి. టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నవి. కాకపోతే కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. జనరల్లోనేమో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 2 ఉన్నవి. ఎస్సీ వాళ్ళకు 1 ఉంది. పీడబ్ల్యూబీడీలో వాళ్ళకేమో 1 వేకెన్సీ ఉంది. సో ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఈ జనరల్లో ఉన్న 2 వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే 21 days ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే మీరు అప్రాక్సిమేట్లీ 8th November వరకు అప్లై చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8th November వరకు మీరు ఈ ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ 8th November కంటే బిఫోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ డేట్ అయిపోయాక మళ్ళీ ఏం చేయడానికి రాదు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్కి బిఫోర్ అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాలి. నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి
చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్‌సైట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కెరీర్ సెక్షన్‌లో హెల్పర్ లేదా వార్డ్ దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. మీరు అవన్నీ అవసరం లేదు. మీకు డైరెక్ట్ కింద అప్లై లింక్ ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారు. అందులో మీ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఈ 10th మెమో గానీ, ఐడీ ప్రూఫ్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ గానీ ఏమైనా అంటే ఈ సిగ్నేచర్, ఫోటో అవి అడుగుతుంది. అవి అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీ అయితే లేదంట. నో అప్లికేషన్ ఫీ అని ఇచ్చారు. సో మీకు మాక్సిమం ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఒకసారి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అదే అర్థమైపోతుంది. సో అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్‌గా ఇచ్చేసి సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. తర్వాత మీకు ఫర్దర్ సెలక్షన్ కోసం మీకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా సెండ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈమెయిల్ ద్వారా మీకు ఎగ్జామ్ గానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చే మెయిల్ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేదనుకో కిందకి స్క్రోల్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు సైన్ అప్ అడుగుతుంది. ఆ యెల్లో కలర్‌లో ఉన్న సైన్ అప్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ మినిమమ్ 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి అంటే క్రియేట్ చేసుకోవాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా సైన్ అప్ అయిపోయి మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళేసి లాగిన్ అయిపోయి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం ప్రాపర్‌గా ఇచ్చేసి ఆ ఫోటో గాని, సిగ్నేచర్ అవి అడుగుతుంది. అవి కూడా ఇచ్చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్‌గా మీకు ఈమెయిల్ ద్వారా ఎగ్జామ్‌కి సంబంధించి అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్‌గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పనిచేస్తున్న వైర్ హాల్లో అయితే వేకెన్సీస్ కోసం మెస్ హెల్పర్ లాంటి వేకెన్సీస్కి గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మ్యాక్సిమం కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.